వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. బాగా నిన్న కుంభవృష్టి కురిసింది. ఉదయం వరకు కూడా దాదాపు 11-12 వరకు కూడా చిరుజల్లులు, తర్వాత నిన్న రాత్రి అంతా కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాగా దాదాపు యాదగిరిగుట్ట మరియు భువనగిరిలో 135 mm వరకు కురవటం అంటే ఒకేసారి వర్షం వల్ల అన్నీ కూడా మళ్ళీ పొంగుతున్నాయి. ఎవ్వరు కూడా కాజ్వేలు, కల్వర్ట్లు, తర్వాత రోడ్లు అవన్నీ కూడా జామ్ అవుతున్నాయి. ఎవరు కూడా దీన్ని సాహసించద్దు. ఇప్పుడు మనం నాగిరెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. చెరువుల దగ్గర నుంచి వచ్చినట్టు ఓవర్ఫ్లో అంతా కూడా రోడ్డుకు అడ్డంగా పారుతున్నాయి. ఎవరు కూడా సాహసం చేయొద్దు. పోలీస్, రెవెన్యూ మరియు ఇరిగేషన్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కూడా యువకులు ముఖ్యంగా బైకుల మీద రావటం, దాటాలని ప్రయత్నం చేయటం, మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రయత్నం చేయటం చూస్తున్నాం. మనం పోయినసారి కూడా ఒక దుర్ఘటన జరిగింది. ఏం కాదులేనే వచ్చిన ఉద్దేశంతో చేపలు పట్టడానికి వెళ్ళి అమూల్యమైనటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మొన్న వర్షాలను చూసినాం. యువకులు వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎటుపోతున్నారు ఈ వర్షాకాలం, ఈ యొక్క వరదలలో, ఈ దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకోండి. పూర్తి స్థాయిలో అదుపులో పెట్టుకోండి. లేకపోతే వాళ్ళు ప్రయోగాలు చేస్తే ఈ యొక్క వరదని, ఉధృతిని, ప్రవాహాలని దాటే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ గొర్రెలు కాసేవాళ్ళు, బర్రెలు కాసేవాళ్ళు కూడా కొంత వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలని మనం చేస్తున్నాం. చాలా చోట్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే మనం మిగతా జిల్లాలో, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా వాళ్ళు అక్కడ చిక్కుకోవటం, మళ్ళీ కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ చేయడం, ఇదంతా అధికార యంత్రాంగానికి కూడా పూర్తి స్థాయిలో వీటి మీద మనం దృష్టి సారించకుండా వాటి మీద పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకి అక్కడ జూలూరు దగ్గర కూడా, రుద్రవెల్లి జూలూరు దగ్గర, అనాజ్పురం దగ్గర, సంగెం దగ్గర ప్రస్తుతానికి యొక్క కాజ్వేస్ అయితే ఉన్నాయో, లో లెవెల్ కాజ్వేస్ అక్కడ కూడా ఉధృతంగా ప్రవేశిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాణాలు ముఖ్యం. కాబట్టి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకుండా అత్యవసరమైతే వెళ్ళాలి. అదేవిధంగా పోలీసు వారి సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం అంతా కూడా వేడి చేసి చల్లార్చి వడబోసిన నీటిని తాగాలి. లేకపోతే మళ్ళీ ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆల్రెడీ గ్రామాన హెల్త్ క్యాంపులు పెట్టాం. గ్రామాలన్నింటిలో కూడా ఆరోగ్య బృందాలు పర్యటించినాయి. అన్ని చోట్ల కూడా శానిటేషన్ క్యాంపులు పెట్టాం. ఆయిల్ బాల్స్ వేసాం. డెంగ్యూ కారకమైనటువంటి ఈడీస్ ఈజిప్ట్ అనేటువంటి దోమ రాకుండా లార్వా దశలోనే దాన్ని రూపం ఆపడానికి ఆయిల్ బాల్స్ కూడా పెద్ద ఎత్తున 2 లక్షల ఆయిల్ బాల్స్ కూడా గ్రామాన్ని చల్లడం జరిగింది. కాబట్టి అందరూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని, మీ యొక్క ప్రాణాలు అదేవిధంగా ఆరోగ్యాలు అప్రమత్తంగా ఉండే విధంగా కాపాడుకోవాలని మా యొక్క సూచనలు మరియు పోలీసు వారి సూచనలు ఎప్పటికప్పుడు వినాలని సందర్భంగా మనం చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.